హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ఎడ్యుకేషన్. ప్రజెంట్ కోటాక్ మహీంద్రా గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ప్రజెంట్ ఈ యొక్క స్టాక్ వచ్చేసి 2150 దగ్గర క్లోజ్ అయితే ఇచ్చింది. బట్ 2165 ఎబో సస్టైన్ అయితే మళ్ళీ అక్కడి నుంచి ఒక ర్యాలీ అనేది ఇక్కడ చూసే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. అలాగే 2104 సపోర్ట్ అవుతుందండి. ఈ సపోర్ట్ బ్రేక్ ఇస్తే నెక్స్ట్ డౌన్ సైడ్కి 2075 దగ్గర మళ్ళీ మనకు ఒక సపోర్ట్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రాడే పర్పస్లో కోటాక్ బ్యాంక్ యొక్క లెవెల్స్ అయితే ఇవ్వండి, వీటిని అబ్జర్వ్ చేయండి. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెసిస్టెన్స్ని బ్రేక్ ఇచ్చిందనుకోండి, ఈ విధంగా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి ఈ విధంగానే ఇక్కడ కన్సోలిడేషన్ అయిందనుకోండి, తర్వాత ఏమవుతుంది, ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా, బ్రేక్అవుట్ ఇస్తే మన ట్రేడ్ ఏ విధంగా ఉంటుంది, రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది. అలాగే సేమ్ సపోర్ట్ దగ్గర కూడా అండి, సపోర్ట్ రెస్పెక్ట్ చేస్తే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు సపోర్టు డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందంటే ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను కన్ఫ్యూజ్ లేకుండా. చూడండి, ఈ విధంగా ఒకవేళ ఎప్పుడైనా కానీ ఇలా సపోర్ట్ దగ్గర వచ్చి రెస్పెక్ట్ చేస్తే ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ ఉంటుందండి. ఒకవేళ సపోర్ట్ దగ్గరకు వచ్చినా కూడా బయర్స్లో స్ట్రెంత్ లేకపోతే ఈ విధంగా అగైన్ డౌన్ సైడ్కి ఫాల్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వరకు మనం టార్గెట్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా సో అర్థమవుతుంది కదండి. సపోర్ట్ దగ్గర రెస్పెక్ట్ చేస్తే బౌన్స్ బ్యాక్ అయితే ఏ విధంగా ఉంటుంది, లేదా బ్రేక్ డౌన్ అయితే ఎలా ఉంటుంది, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇస్తే ఎలా మూవ్మెంట్ ఉంటుంది, ఒకవేళ రెసిస్టెన్స్ని బ్రేక్ ఇవ్వలేక డౌన్ సైడ్ మూవ్ ఫాల్ అయితే ఏ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.